హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా పిల్లలకు ఎంతో ఇష్టంగా నచ్చే ఈ స్నాక్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్నాక్ రెసిపీ పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ స్నాక్ రెసిపీ కోసం ఏమేమి ప్రిపరేషన్ చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే 3 పొటాటోస్ని తీసుకోవాలి. 3 పొటాటోస్ని కూడా పీల్ తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. లేదండి మేము తరిగి పెట్టుకోలేము అనుకుంటే కనుక పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసేసి తర్వాత స్మాష్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేనైతే సగం సగం కప్పులో అయితే తీసుకున్నానండి. ఫస్ట్ హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత చిటికెడు జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. అలాగే టేస్ట్‌కి తగినంత కారం కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. వాటినన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పిండి ముద్దలాగా అయిపోయిన తర్వాత కొంచెం ఆ పొటాటోస్‌లో నుంచి వచ్చిన వాటర్ వలన కొంచెం మనము యాడ్ చేసిన వాటర్‌తో పాటుగా ఈ విధంగా అయితే పిండి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ అయితే ఇలా నిలువుగా పరిచేసుకున్నాను. ఆ తర్వాత ఇలా హాఫ్‌గా కట్ చేస్తున్నాను. కొంచెం స్మాల్ పీసెస్‌గా కట్ చేయడం వలన బాగా ఉడుకుతుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులోనే కట్ చేశాను. ఎందుకంటే నేను హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు ఫ్రై చేయను కాబట్టి, నేను మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తాను కాబట్టి, నేను ఇక్కడ మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. మీరు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లో మార్చుకుంటూ ఉంటారు అనుకుంటే గనక కొంచెం అదేనండి స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోండి. బాగా ఉడుకుతాయి. ఇక్కడ అలా ఉడికిన అలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి. తర్వాత అందులో ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాతకిని ఇలా సన్న సన్నగా ఉన్నాయి కదా! ఈ పిండి ముద్దల్ని ఇందులో యాడ్ చేశానండి. ఆ తర్వాత ఫ్రై చేసి ఒక మీడియం ఫ్లేమ్‌లో 5-10 మినిట్స్ పాటు ఫ్రై చేశానండి. అంతేనండి. మొత్తానికైతే ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్నే అంటారండి కేఎఫ్‌సి ఆలు చిప్స్ అనేసి అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. నిజానికి మీరేం పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి. ఈ తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో టిష్యూ పేపర్ గానీ, లేకపోతే ఆహ్, మామూలు పేపర్ గానీ పెట్టేసిన తర్వాత న్యూస్ పేపర్ లాంటివి పెట్టుకున్న తర్వాత అందులో ఇవ ఇవి ఉన్నాయి కదా! కేఎఫ్‌సి ఆలు చిప్స్‌ని అందులో అయితే వేసుకున్నానండి. వేడి వేడిగా ఉన్నాయి. ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకుంటదనేసి టిష్యూ పేపర్ అయితే పెట్టాను. అంతేనండి. ఇలా కొంచెం కొంచెంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ టిష్యూ పేపర్‌లో అయితే అన్నిటిని వేసేసుకున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా పైన, అలాగే లోపల ఎంతో సాఫ్ట్‌గా అయితే వచ్చింది. అచ్చం బయట హోటల్‌లో తినే ఈ కేఎఫ్‌సి ఆలు చిప్స్ లాగా అయితే వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. అలాగే కొంచెం సన్నగా చేసుకోండి చిప్స్ అలాగే అనేవి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంక ఉంటానండి.